बृहस्पति प्रसूदास्थानो मुञ्चत्पगन्धसः ओम सहस्रपरमा देवी शतमूला शराकुरा शरणगन्धरतु मे पापं दूर्वादुस्वप्नं रूपमाकामयामि खड्गगतानन्दरामयामि साक्षात् सूर्यदीपं संदर्शयामि धूपदीपानन्दं शुद्ध आचमनीयं समर्पयामि भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि तन्नो जगत् प्रचोदयात् नारिकेलकदलीफलहेदनामृतयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानहुदानसमानाय स्वाहा मध्ये मध्ये पाने समर्पयामि अमृत ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते आनन्दकर्पूर दिव्यमङ्गलनिदानं समर्पयामि अभिषेकम् ओम श्री सूक्तगानेन श्री वासवी कन्यकापरिष्ये ओम आपोहिष्ठामयो भुवः स्थानभूत्ये देहनः उशतीरेव मातरः तस्मात् तरङ्गमामवो यस्य क्षया यजन्वरः आपोजनयथा जनः पयामि आपो निष्ठावयो भुवस्तानभूत्ये तस्य भार्यदेहनः मुषतीरवमातरः तस्मात् तरङ्गमावो यस्य क्षया यजन्वरः आपोजनयथा जनः विश्वतस्व
శివమ్మ కన్నెమ్మ తెల్లని వస్త్రము ధరించి మల్లె మాలను వేసుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానయోగిని నింపితివి పెనుగొండపురి వాసలిగా కన్యకదేవి రూపమివమ్మ దర్శనమీయగరావమ్మ జనకు ఆహ్వానం కలియుగమందున నిలవు నీవమ్మ వైశుల ఇంట వెలసితివి అమ్మ విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికీ దేవతారనిగా కోరితివి నిన్ను కొలువగా మెచ్చంగా దర్శనమీయగవచ్చినాను గోజమున్నాయి మనకడు వాసవిగా పెనుగొండపురి వాసవిగా సిరి సంపదలు ఇవ్వమ్మ విష్ణువర్ధనుని హరమాచి లోకమాతగా వెలిసావు భక్తుల మదిలో నీవు వెంటనే అందరకు తెలియవలచుట కొరకునై అంతటను ఆర్య వైశ్యాశవలను భిన్నగా గావించిరి వాసవీదేవి అప్పుడు వృద్ధులను మాత్రమే తూకమనెను అందులకు యారుడులా 12 గోత్రములు ఒక్కరైరి బేరీలు బెదిరిపోయే వలియాలు వంగిపోయిరి శాంతము వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను దుఃఖ పూర్ణిమ తోడాయుండిన జనని వెనకులగాంచియు జన్మయవరు మనము మరు జన్మ ఏమిటో చెప్పగలమా శతత్రయ గుండంబులు శూద్రులతో నేర్పుగా రవ్వించెను సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధుల బాలురను పిలిచెనమ్మ వాసవి వారితో ఇటు చెప్పెను ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మ దశ దిశలు నిండినట్టి ఆ దివ్య
కుండములో అగ్నిని దాల్చినమ్మ బగ్గు బగ్గుల జాలలో గొప్పగా మిన్నంట మిన్నగాను అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పలికెనమ్మ శుభగడియ ఏగించరా ముందుగా అగ్నిలో దూకమనెను వెంటనే వాసవాంబ గురువుతో ఈ విధము బోధించెను గురువయ్య ఆగుమయ్య భూమిలోని ధర్మం బదలిదనుగా మతాచారము కన్యగా మరణించవు స్థాపన అగ్ని సంసారాతరా పెళ్ళైన స్త్రీలకే ఒప్పునెను వందనము చేసి తాను భక్తితో నగరేషు పిలువగానే సంఘటనలు మోగెనమ్మ కాంతులతో దిక్కులే పిక్కటిల్లే లింగములు చేరించుతూ నందిపై నగరేశుడొచ్చెనమ్మ వాసవి గలదు ఎందో మాంగళ్య ధారణ చేసెనమ్మ శుభ సమయంలో భాస్కరుడు మంత్రమును పఠించెను దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము కురిసెను గంధంబు తల్లిరమ్మ దంపతులు గాయత్రి ఆచిరమ్మ బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు కాసిరమ్మ నగరేషు ప్రేమతోడా వాసవిని హస్తమును పట్టుకొనెను కైలాస వెల్లుదామా నందిపై వాసవిని ఎక్కుమనెను అంతలో వాసవాంబ ప్రేమతో ఇట్లని పలికెనమ్మ మూడు రాత్రుల పిమ్మట ఆత్మగా నీ నడిగి చేరదముగా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వమని కోరగానే నగరేశుడొప్పు కొనెను వెంటనే నందిపై వెళతాను పాలనగరుల పిలిచియు వాసవి మూడు ధర్మములు చెప్పెను దుఃఖమును బాపెనమ్మ పాలులను ఓదార్చ ప్రేమతోడా మూడు రాత్రుల పురి చేరెను శంకరుడు చూచెనమ్మ అర్ధాంగి హస్తమును పట్టుకొనెను ఆవాంగం బంధున వాసవిని కూర్చుండ పెట్టుకొనెను అర్ధ అధిపతయే నమః నగరేశ్వర స్వామికి తులసి మాతాకి భూమాతాకి గోమాతాకి భారత్ మాతాకి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చక్కగా దీపాలు नमो नमः अन्नपूर्ण स्वरूप गौरी देवताभ्यै नमो नमः काशी विशालाक्षी स्वरूप गौरी देवताभ्यै नमो नमः महालक्ष्मी स्वरूप गौरी देवताभ्यै नमो नमः गौरी देवताभ्यै नमो नमः అందరూ కూడా గౌరీ దేవిని చేసుకోండి నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః సంఘర్షాయ నమః అదోక్షాయ నమః నరసింహాయ నమః ప్రద్యుమ్నం వదిలేయండి మమ ఉపాత్త సమర్థ
शुभ नक्षत्रे शुभकर्णे एवं गुण विशेष विशिष्टायां शुभदिनौ श्रीमहान् ओम विद्वत्ते नमः ओम विद्यायै नमः ओम श्रद्धायै नमः ओम काम्यै नमः ओम विभूत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकायै नमः ओम वाचे नमः ओम पद्मालयायै नमः ओम पद्मायै नमः ओम शुचये नमः ओम स्वाहायै नमः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम लोकशोक विनाशिन्यै नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टायै नमः ओम विभावर्यै नमः ओम आदित्यै नमः ओम दित्यै नमः ओम दीप्तायै नमः ओम वसुधायै नमः ओम वसुधारण्यै नमः ओम कमलायै नमः ओम कान्तायै नमः ओम क्षमायै नमः ओम कामाख्यै नमः ओम क्रोधसंभवायै नमः ओम अनुग्रहबलायै नमः ओम बुद्धये नमः ओम अनघायै नमः ओम हरिवल्लभायै नमः ओम अशोकायै नमः ओम अमृतायै नमः ओम दीप्तायै नमः ओम लोकशोक विनाशिन्यै नमः ओम धर्मनिलयायै नमः ओम करुणायै नमः ओम पद्महस्तायै नमः ओम पद्माख्यै नमः ओम पद्मसुन्दर्यै नमः ओम पद्ममध्यायै नमः ओम पद्मनाभप्रियायै नमः ओम रमायै नमः ओम पद्ममालाधरायै नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पुण्यगन्धायै नमः
श्री वासवी कन्यका परमेश्वर देवताभ्यो नमः श्री महागणाधिपते नमः श्री महागौरी देवताभ्यो नमः अष्टोत्तर शतसहस्रनाम स्तोत्र विधानेन कुंकुमार्चन पूजां समर्पयामि। 5 నిమిషాలు చేసినా కూడా నీ యొక్క మనసుని ఆ దైవం మీద ఏకాగ్రతగా పెట్టి నువ్వు పూజ చేస్తూ ఉండాలి. మా ఆయన చల్లగా ఉండాలని చెప్పి 2 మంగళసూత్రాలు ప్రజలో పెట్టేసిందట. ఒక ఆమె ఎప్పుడు చల్లగా ఉండాలని రాత్రి కూడా చేసి ఆయన చల్లగా ఉండాలని చెప్పి మంగళసూత్రాలు దాంట్లో పెట్టి పూజ చేస్తూ ఉందట. పూజ అంటే అలాంటిది కాదమ్మా. మన సౌభాగ్యం కావాలి, మన భర్త ఆరోగ్యం కావాలి, మనం చేసిన కార్యక్రమాలు నెరవేరాలంటే 5 నిమిషాల సేపు అయినా కూడా ఆ దైవం మీద మనం ఆరాధన చేయగలిగితేనే మనం బాగుంటుంది. రాత్రి 1 గంట దాకా యూట్యూబ్ చూసుకోవడం, పొద్దున్నే 7:30కి మంచం నుంచి లేవడం, 8:30కి పిల్లలు స్కూల్కి పంపించడం, 9:30 దగ్గర నుంచి 11:30 దాకా భర్తకి అన్నం వండి పెట్టడమే సరిపోతుంది తప్ప మనం దైవారాధన చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితులకి ఆ కార్యక్రమం లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎందుకంటే మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా అబ్బుతూ ఉంటాయి. అయ్యో మా అమ్మ పూజ చేసుకుంటుంది, నేను కూడా చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. తల్లి 8:30 దాకా యూట్యూబ్ చూసి మంచం నుంచి లేకపోతే పిల్లలు కూడా ఏముంది నేను వాడు 9కి వేస్తారు, వాళ్ళు కూడా అదే పరిస్థితి అవుతుంది. మనం పిల్లలకి మనం అలవాటు చేయాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉంటేనే మన పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దైవారాధన మానుకోకుండా చక్కగా చేస్తూ ఉండండి. ఓం శ్రీ వాసవి కన్యకామయేశ్వరి భగవాకి అందరూ కూడా చెప్పండి. ఓం శ్రీ వాసవాంబాయ. పుష్పాలు వేస్తూ ఉండండి. పూలు ఉన్నాయి, చక్కగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని వేస్తూ ఉండండి. ఎందుకంటే ఇవాళ వేరే ఫంక్షన్ ఉంది కాబట్టి. ఓం కన్యకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం కమలాయే నమః, ఓం అష్టైశ్వర్యప్రదాయిన్యై నమః, ఓం అసురాంతకాయే నమః, ఓం ఆదిశక్త్యై నమః, ఓం ఆత్మస్వరూపిణ్యై నమః, ఓం ఆదిమధ్యాంతరహితాయే నమః, ఓం ఓంకారమాతృకాయే నమః, ఓం కరుణామయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం కోటి సూర్య సమప్రభావాయే నమః, ఓం జ్ఞానగమ్యాయే నమః, ఓం చతుషష్టికళారూపిణ్యై నమః, న్యాయై నమః, ఓం ధృత్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం దీపాయై నమః, ఓం నవరత్నమాలాకారిణ్యై నమః, ఓం నవకోటి మహాశక్తి సముక్ష్యాయై నమః, ఓం పదాంబుజాయ అలంకాయై నమః, ఓం నిరంజనాయై నమః, ఓం నాయై నమః, ఓం నిత్యప్రకాశిన్యై నమః, ఓం నిఖిలామగవేదితాయై నమః, ఓం నిష్పాపాయై నమః, ఓం నిర్వందాయై నమః, ఓం పంచభూతతాత్మికాయై నమః, ఓం పరాయై నమః, ఓం ప్రభాయై నమః, ఓం పాపనాశిన్యై నమః, ఓం పద్మమాలాధారిణ్యై నమః, ఓం భవనాశిన్యై నమః, ఓం భయనాశిన్యై నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయినే నమః, ఓం భక్తజనధ్యేయాయే నమః, ఓం బ్రహ్మవిద్యాప్రదాయిన్యై నమః, ఓం బహురూపాయై నమః,
కింద కింద పెట్టు నాకు మళ్ళీ నామాలు మళ్ళీ పెట్టాను మనుషు పూర్తిగా పెట్టొచ్చు పూలు మనుషు పూర్తిగా పెట్టొచ్చు అందుకే అన్ని రకాలు తర్వాత ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః. శుభ్రంగా దీపారాధన చేసుకుని ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది. ఇల్లాలు లేని ఇల్లు అది ఇల్లు. ఓం విశ్వవంద్యాయై నమః. ఓం విలాసిన్యై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం కళ్యాణ నిలయాయై నమః. కమలాసనాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం బ్రహ్మణ్యై నమః. ఓం పరమానందదాయై నమః. ఓం శాంత్యై నమః. ఓం పరమానందరూపిణ్యై నమః. ఓం పరలోకవారినిలయాయై నమః. ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః. ఓం ఓం శుభరక్షణ సంపన్నాయై నమః. ఓం శుభానందగుణార్ణవాయై నమః. ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః. ఓం శుభదాయై నమః. వీరాయై నమః. ఓం చండికాయై నమః. ఓం చండదర్పనివారిణ్యై నమః. ఓం మార్తాండనయనాయై నమః. ఓం సాధ్యై నమః. ఓం చంద్రాఢ్యనయనాయై నమః. ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః. ఓం అసృష్ట్యై నమః. ఓం సంగరహితాయై నమః. ఓం సృష్టిహేతుకవర్ధిన్యై నమః. ఓం వృషారూఢాయై నమః. ఓం సూరహస్తాయై నమః. ఓం స్థితిసంహారకాయై నమః. ఓం స్కందమాత్రే నమః. ఓం శుద్ధచిత్తాయై నమః. ఓం స్థితిసంహారకారిణ్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం
కాయ కూడా బొట్టు పెట్ట అవసరం లేదు. కొబ్బరికాయని కడగడం కూడా నిషేధమే. తప్ప కొబ్బరికాయని కడగకుండానే కొట్టాలి. కొబ్బరికాయ కడుక్కుని వస్తారు, అది కడగకూడదు. ఎందుకంటే సృష్టిలో చాలా బాగా వినాలి. నేను ఇక్కడ రెండు విషయాలు చెప్తా. మనం పూజలు చేసుకునేటప్పుడు ఎక్కువగా పళ్ళల్లో కల్లా అరటి పండుని ఎక్కువ వాడుతూ ఉంటాం. తర్వాత కొబ్బరికాయని వాడుతుంటాం. కారణం ఏమిటంటే ఎంగిలి లేనిది ఏమిటాయి అంటే, ఇప్పుడు సపోటా పండు ఉంది, తిన్న తర్వాత ఇతనం కింద వేస్తే మొలకొస్తుంది. నారింజ పండు ఉంది, తిన్న తర్వాత ఇతనం వేస్తే మొలకొస్తుంది. మామిడి పండు ఉంది, తిన్న తర్వాత ఇతనం వేస్తే మొలకొస్తుంది. కానీ అరటి పండుకి ఎంగిలి లేదు. మాతహతకాయలు అంటారు వాటిని. అంటే గెలగ రాగానే ఆ చెట్టును కొట్టేస్తారు, మళ్ళీ ఆ తిరగలో ఇంకో గెల వస్తూ ఉంటుంది. అందుకనే అరటి పండుని ఎంగిలి లేదని చెప్పి అరటి పండుని పెడతాం. అదేవిధంగా కొబ్బరికాయను కూడా మనం కొట్టుకున్న తర్వాత ఆ పైన ఉన్న పీసుని తీయాలి. తీస్తే దాంట్లో ఆ మూడు కళ్ళు త్రినేత్ర దర్శనం అంటారు దాన్ని. దాన్ని కూడా ఎంగిలి లేని కదా కొబ్బరికాయ కూడా ప్రతి పండుగ ఉంది. అందుకనే కొబ్బరి పండు అరటి పండు ఈ రెండు కూడాను ఎంగిలి లేనివి కాబట్టి ఆ ప్రసాదానికి కింద మనం నైవేద్యం పెడతాం. దాన్ని కుంకుమ అలంకారం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చిన కుంకుమ ఎలా ఉందంటే, ఇప్పుడు మా అధ్యక్షులు వారు మంచి తెప్పించారు హైదరాబాద్ నుంచి. రోజు వాడే కుంకుమ మామూలుగా మొహాలు పెట్టుకుంటే ఇంకా సంవత్సరం దాకా మళ్ళీ పెట్టుకోవసరం. ఎందుకంటే పెట్టుకోవడం ఇది పోదు, అలాగే ఉంటుంది. ముగ్గురు కూలీలను పెట్టించి అడ్డుతో పీసేసి తోపించినా కూడా బాగుంటుందా, అంత గట్టిగా నిలబడుతుంది అలాంటి కుంకుమ. కాబట్టి మంచి కుంకుమ ఉంది. రేపు రెండో వారానికి అందరం కూడా మంచి కుంకుమ ఇస్తాము. ఆ కుంకుమతోనే పూజ చేసుకుందరు. కానీ చక్కగా నేను చెప్పినట్టుగానే మళ్ళీ శుక్రవారం రోజున అందరూ కూడా, ఇంకా మహిళలందరూ కూడా చక్కగా వస్తే రెండవ శుక్రవారం రాజుల పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉంటుంది. అందరూ కూడా సహకరించండి. మీ అందరి యొక్క ఆశీస్సులు, ఆ అమ్మవారికి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ అందరికీ ఉండాలని చెప్పి, మీ పిల్లలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులకు
తీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కరముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురధర విటలుని పట్టపురాణి ప్రతినిత్యముల పూజలందుకొని శుక్రవారము పూజలనందగా సాయంకాల శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి రూపమై నీరాజనాలే నీవందుకోవే నీ నామ జపమే యోగమై లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి రూపమై నీ నామము జపించి నీ రూపము స్మరించి నీ ధ్యానములో మునిగెద ఎన్నటికైనా సర్వేశ్వరివై సర్వమునివై శాంతి వినివై సద్గతినివై పరమేశ్వరి శంభుని యోగీశ్వరివై శాస్త్రములో నీవే వేదములో నీవే యోగములో నీవే భాగ్యములో నీవే నువ్వు లేని జగమే శూన్యంబు కాద లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి రూపమై కాత్యాయని నీవేగా కన్యకవు నీవేగా శ్రీకారి కైవల్య పదముల నీవే కాంతము నీవే కమలము నీవే తులసతి నీవే కోమలి రావే అండము బ్రహ్మాండములో నిండిన లలిత ఆనంద నీవే అందాలు నీవే జగమేలు నీవే జయ జననీ రావే నువ్వు లేని జగమే శూన్యంబుగాద లలితాంబరూపం లావణ్య తేజం శ్రీ గౌరి రూపమై శ్రీ గౌరి రూపమై శ్రీ లలితా మాతా కీ జై శ్రీ లక్ష్మీ మాతా కీ జై శరణాలమ్మో నీ పూజలై మేము చేసినమమ్మో అంబా శంభవి వాసవి మాట ఆర్యవైశ్యులందరికీ అభయమిచ్చే మాట పెనుగొండల వెలసిన వాసవి కన్యక నీ పాదాలై మాకు శరణాలమ్మో నీ పూజలై మేము చేసినమమ్మో పసుపు కుంకుమతో వాసవాంబ పూజలు పాలు తేనె
పూర్ణమంగళ నీరాజం సమర్పయామి సర్వమంగళ భాగజే శ్రీ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే ఆనందకర్పూరమంగళ నీరాజం సమర్పయామి. దత్తమంగళాలు తీసుకోండి. బంగారు శిఖరాన బహు బ్రహ్మమయమో అదివో అల్లదివో శ్రీహరివాసమో 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 హరివో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో హరివో పూర్వమంగళం నీరాజనం సమర్పయామి. ఆపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసుభవ త్రాహి మాం ప్రమయా దేవ శరణాగత వత్సల. అందరూ నమస్కారం చేసుకొని మీ మనస్సంకల్పం చెప్పి రాజాస్తు ప్రథమాన్యాసున్న దేహనాగ మహిమానస్సంతి యత్ర పూర్వే సాధ్యాసంతి. అప్పులు కూడా సమర్పిస్తే అర్పించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి దగ్గర, అక్కడ రాజయ్య దగ్గర. Mari
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులందరికీ మరియు నా అక్క చెల్లెలందరికీ నమస్కారాలు. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. సో దీనికి ఒక 20 రోజులు అయిందని వచ్చి దేవగడ సంపన్నం ఉంది. టైపిస్ట్ ఒక 4 సంవత్సరాలు చేసే వెళ్ళాను. ఇక్కడే ఉన్నాను. నా పిల్లలిద్దరు కూడా ఇక్కడే పుట్టారు. నా పిల్లలిద్దరు కూడా. సో నాకు దేవరగడతో చాలా చక్కటి అనుబంధం ఉంది. సో నేను ఎక్కువసేపు మాట్లాడాను. మీకు శాంతపట్టి పూజలో అవుతుంది. ఒకటి ఏంటంటే శ్రావణ మాసం వచ్చింది. మా తరపు నుంచి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాయి ఏంటంటే ప్రతి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉంటాయి. తర్వాత ప్రతి శని ఆదివారాల్లో ఎవరి తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు. అవును కదా? మీకు కష్టమైన జరగకు మేము ఆచరిస్తాం. బస్సులు సర్వీస్ బస్సులో ఫ్రీ అండి. అడ్డ బస్సులో మాత్రం రేటే తీసుకుంటాం దయచేసి. సో ఈ శ్రావణ మాసం అధికంగా మేము ఆదాయం సంపాదించాలని మా గౌరవనీయ ఎంపీ గారు మరి 100 రూపాయలు ఉందనుకోండి, దాంట్లో 10% రాయితీ కూడా ఇచ్చారు. 90 రూపాయలకి ఇస్తున్నాం. సో ఎవరైనా సరే మీ చుట్టాలలో ఎవరికైనా బస్సులు కావాలంటే దయచేసి మీకు ఒక బ్యానర్ కడుతున్నాం. ఆ నెంబర్లకు ఫోన్ చేసి అడిగి తీసుకోండి. స్పెషల్ బస్సులు మాత్రం లేదండి. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లో మన గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదా మహాలక్ష్మి. సో మాకు మహాలక్ష్మి కూడా చాలా ఆదాయం పెరిగింది. వాస్తవం కూడా అన్ని పనులు ముందుగా వెళ్తున్నాయి. సో ఈ విధమైన సహకారం అందరి నుంచి కోరుతున్నాం. సో మీ నుంచి మాకు ఈ శ్రావణ మాసంలో దయచేసి, ఎందుకంటే నేను ఆర్యవైశ్య బిడ్డని కాబట్టి నాకు ఫస్ట్ ఇక్కడ మన శ్రీనివాస్ ఖచ్చితంగా పోదాం, మాట్లాడదాం, వాళ్ళ నుంచి సహాయం కోరుదాం. ఎందుకంటే పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి. దాదాపుగా 14 ముహూర్తాలు ఉన్నాయి. సో ముహూర్తాలకు ఖచ్చితంగా మన చుట్టాలలో ఎవరికో ఒకరికి మ్యారేజెస్ ఉంటాయి, ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, 7 చిన్న ముహూర్తాలు ఉన్నాయి, 25 ముహూర్తాలు ఉన్నాయి. ఈ 5వ తారీఖు ఆల్రెడీ 4 రోజులు దాటి శ్రావణ మాసం. సో మీ నుంచి కోరుతున్నాను, మీరు క్యాన్వాస్ చేయండి దయచేసి. ఇక్కడ ఒక బ్యానర్ కొడతాం, మీ అందుబాటులో ఉండాలని చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ. అరుణాచలానికి కూడా బస్సు ఏర్పాటు చేస్తున్నాం. సో పోయినసారి కూడా ఒక బస్సు పంపించడం జరిగింది. ఈ ఆగిపోవడం కూడా మనం ఒక బస్సు పెడుతున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చండి చెప్పండి, చెప్తారు. 4,000 రూపాయలు అబ్బాయినా 4,000 రూపాయలు. సో కూతురు కాణిపాకం చూపిస్తారు. తర్వాత గోల్డెన్ టెంపుల్, వేలూరు గోల్డెన్ టెంపుల్, ఆ తర్వాత అరుణాచలం గుడి దర్శనం ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మొత్తం 2 రోజులు ప్రోగ్రామ్ ఉంది. సూపర్ లగ్జరీ బస్సు, రిక్లైనింగ్ సీట్స్ ఉంటాయి. హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మన బంధుమిత్రులు కలిసిపోతే చాలా చక్కగా ఉంటుంది. సో దీని కూడా